సునీత ఇరాన్ పై అమెరికా దాడులు తీవ్రం చేసింది. ఇప్పటివరకు చేసిన దాడుల కంటే భీకరంగా దాడి చేస్తామని అమెరికా ప్రకటించింది. ఇరాన్ కొత్త సుప్రీం ఖమేనీ కొడుకు టార్గెట్ గా బాంబులు ప్రయోగించనున్నారని తెలుస్తోంది. మరోవైపు చమురు కొరతతో ఈ ధరలు మళ్లీ పెరిగేలా అయితే కనిపిస్తున్నాయి. యుద్ధం అప్డేట్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం. మరోపక్క చూస్తే కూడా అటు యుద్ధం భీకరంగా సాగుతున్నప్పటికీ అటు భారత్ నుంచి కూడా కేంద్రం ఒక స్పష్టంగా చెప్పింది. దాదాపుగా 2 నెలలకు సరిపడా ఇంధనం మన భారత్ లో అందుబాటులో ఉందంటూ కూడా చెప్పింది. అయినప్పటికీ ఆల్రెడీ అటు భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆల్మోస్ట్ ఈ ఎల్పిజి గ్యాస్ కొరత అయితే తీవ్రంగా కనిపిస్తుంది. కొన్ని చోట్ల ఎల్పిజి గ్యాస్ లారీ కూడా ఎత్తుకెళ్లిపోయిన పరిస్థితి. అంటే దాదాపు 15 lakhs వరకు లాస్ వచ్చారు. అంటే చూస్తే కూడా ఇటు హోటల్స్ కానీ కొన్ని వ్యాపార సంస్థలకు సంబంధించి కూడా ఎల్పిజి గ్యాస్ లేకపోవడం వల్ల మనం జీ తెలుగులో న్యూస్ లో కూడా మనం కొన్ని అప్డేట్స్ ఇచ్చాం. కొన్ని చోట్ల అయితే ఏ రకంగా హోటల్స్ బంద్ పడ్డాయి, మూతపడ్డాయి అన్న పరిస్థితి కూడా చెప్పుకోవడం జరిగింది. ఇంకొన్ని రోజులైతే ఈవెన్ ఈ టిఫిన్ ఛార్జీలు కూడా పెరిగిపోతాయి, సామాన్యుడి జేబులకు చిల్లు పడే రోజులు దగ్గర పడ్డాయని చెప్పేసి కూడా మనం అనుకుంటున్నాం. సో ఇంకా ఇటు చూస్తే కూడా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధాలు అయితే తీవ్రంగా కనిపిస్తున్నాయి. ఇటేమో చూస్తే కూడా అటు ఏదైతే ఇంధనం వల్ల చాలా ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది భారత్ పైన. ఆల్రెడీ ఫస్ట్ ఎఫెక్ట్ అటు వంటగది నుంచే మనకి ఫస్ట్ ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది అని చెప్పాలి. సో చూద్దాం ఇది ఇంకా ఎంత దూరం వెళ్తుంది, ఎలా వెళ్తుంది, అండ్ దీనికి సంబంధించి కూడా ముందు మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది కూడా చర్చించుకుందాం. మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు డిబేట్ లో పల్నాటి వెంకటరెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి, అండ్ అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు మస్తాన్ రావు గారు జాయిన్ అయ్యారు. మరికొంతమంది కూడా కాసేపట్లో జాయిన్ అవుతారు. వీరిద్దరికి గుడ్ మార్నింగ్. ఎస్ మస్తాన్ రావు గారు, నా ఆడియో ఓకేనా అండి? ఎస్, అదేవిధంగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి లింగం యాదవ్ గారు కూడా జాయిన్ అయ్యారు. లింగం యాదవ్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎస్, నేను మళ్ళీ వస్తానండి. మస్తాన్ రావు గారు, సో సిచ్యువేషన్ చూస్తున్నారు, యుద్ధం అనేది ఆగడం అయితే కనిపిస్తలేదు. అటు ట్రంప్ కి అయితే ఆల్రెడీ తన సొంత రిపబ్లికన్స్ నుంచి ఇంకా కొన్ని రోజుల్లో అటు మిడ్ టర్మ్స్ ఎలక్షన్స్ ఉన్నాయి, దానికి సంబంధించి ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఇంకా చాలా యుద్ధం ఆపేద్దామన్న సిచ్యువేషన్స్ వాళ్ళ నుంచి వినిపిస్తున్నా కూడా ట్రంప్ ఎక్కడ ఆగట్లేదు, ఇంకా హెచ్చరిస్తూనే ఉన్నాడు. ఖచ్చితంగా ఇప్పుడు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ కొడుకును కూడా ఇప్పుడు టార్గెట్ చేస్తూ వెళ్తున్నారు. సో ఇది ఎంత దూరం వెళ్తుందో తెలియట్లేదు. 2 దేశాలు ఎవరు కూడా తగ్గని సిచ్యువేషన్. ఈ వీళ్ళు తగ్గకపోయేసరికి కూడా మన పైన ఎఫెక్ట్ పడుతుంది. ఆల్రెడీ అటు ఎల్పిజి గ్యాస్ కొరత ఇవన్నీ కనిపిస్తున్నాయి. సో ఏంటి, ఏమనుకోవచ్చు, మీ అనాలిసిస్ ఏంటి దీనిపైన ఓవరాల్ గా? గుడ్ మార్నింగ్ అండి జీ తెలుగు ప్రేక్షకులకు, అదేవిధంగా ఫ్యాన్లో ఉన్న పెద్దలకు. మీకు యుద్ధం ఇప్పుడప్పుడే ముగించేలాగా ఇక్కడ కనపడట్లేదు ఆ పరిణామాలన్నీ చూస్తే. ఎందుకంటే ఇరాన్ ఏంటంటే కొరకానికి పోయేలాగా మారిపోయింది. వాళ్ళు ఏదో కొద్ది రోజుల్లో ముగిద్దామనే ప్రారంభించారు, కానీ ఇజ్రాయెల్, అమెరికా ఆ విధంగా కనపడట్లేదు. అయితే ఇప్పుడు ఏంటంటే ప్రపంచ దేశాల నుంచి వస్తున్న ఒత్తిడి, అదేవిధంగా అమెరికాకి సొంతంగా వాళ్ళ యుఎస్ఏలో ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడి, ఈ విధంగా అన్ని చూస్తే దానికి ఏమన్నా వాళ్ళ పునరాలోచనలో పడితే తప్పితే ఈ యుద్ధానికి ముగింపు అనేది కనపడుతుంది. ఎందుకంటే మొన్నటి వరకు రోజుకో మాట మారుస్తా ఉన్నారు ట్రంప్. ఇప్పుడేంటి, తాజాగా హార్ముజ్ జలసంధికి మొత్తం స్వాధీనం చేసుకొని ఇరాన్ అక్కడి నుంచి తరిమేసేసి అక్కడ ఈ నౌకలన్నింటినీ కూడా ఏదైతే ఆగిపోయిందో ఈ చమురుకు సంబంధించిన నౌకలన్నీ కూడా వాటన్నిటిని కూడా మేము స్వాధీనం చేసుకొని చేస్తామనేది చెప్పారు. మళ్ళీ నిన్న నుంచి చూస్తే ఇరాన్లోని అన్ని నగరాల మీద కూడా వాళ్ళు బాంబింగ్ చేయటం ప్రారంభించారు. ఇప్పుడేదో వాళ్ళకి ఆ చమురు నిక్షేపాలు ఉన్న క్షేత్రాల మీద దాడులు చేయడంతో అక్కడ వర్షాలు కూడా అక్కడ కలర్ మారి అది ఆమ్ల వర్షం అంటున్నారు, రకరకాలుగా ఉంది వాళ్ళు. సో ఇంకోవైపు చూస్తేనేమో మిగతా దేశాలన్నింటి మీద ఈ ప్రభావం పడింది. ఇప్పుడు మీరు అన్నట్లు ముఖ్యంగా మన దేశంలో, ఇప్పుడు పాకిస్తాన్లో ఇంకా దారుణంగా ఉంది. మన దేశం ఏంటంటే కొద్దిగా ముందుగా నిల్వలు పెట్టుకోవటం, కొద్దిగా సఫిషియెంట్ గా ఉన్నాం కాబట్టి ఈ పరిస్థితిలో ఉన్నాము. కాకపోతే ఇప్పుడు ఏంటంటే బ్లాక్ మార్కెటర్లు రంగంలోకి ఆల్రెడీ ప్రవేశించేశారు ఈ గ్యాస్ విషయానికి వస్తే. ఎందుకంటే ఒక పక్క 45 రోజుల పాటు గ్యాస్ నిల్వలు ఉన్నాయి, లేకపోతే పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం ముందు నుంచి చెప్తున్నప్పుడు కూడా ఏదైతే మనకి ఇండస్ట్రీస్ కి సంబంధించి గ్యాస్ మీద నడిచేవన్నీ కూడా కొంత సెల్ఫ్ రిస్ట్రిక్షన్స్ పెట్టుకోవాలని, అదేవిధంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ సంబంధించి, డొమెస్టిక్స్ సంబంధించి సిలిండర్లకు సంబంధించి
ఆ డేట్లు మార్చడం, బుకింగ్ తేదీలు. అంటే 21 రోజులు అయింది, ఇప్పుడు 25 రోజులు పెట్టారు. రెండోది ఏంటంటే ఆల్రెడీ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కూడా ఎటువంటి కొరత లేదని, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సప్లైలో అయితే మొత్తం లోపం కనిపిస్తా ఉంది. ఇంకా ఇప్పుడు హైదరాబాద్ చూసుకోండి, దగ్గర 20 నుంచి 22 లక్షల మంది ఈ టిఫిన్స్ కానీ, మెస్సులు కానీ, లేకపోతే హాస్టల్స్ లో ఉండేవాళ్ళు కానీ అందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఆధారపడి ఉన్నారు. దాదాపు 5 లక్షల మంది వచ్చి వెళ్ళే వాళ్ళు ఉంటారు. దాదాపు ఒక 5 లక్షల మంది చూస్తేనేమో ఈ హోటల్స్ లో ఎంప్లాయ్మెంట్. వాళ్ళు ఆల్రెడీ మెస్సుల్లో చెప్పేస్తున్నారు, ఈ ఫ్రైస్ అట్లాంటివి పెట్టట్లేదు, జస్ట్ సాంబారు పప్పు లాంటిది మాత్రమే పెడతామని చెప్పేసి వాళ్ళకి ఆల్రెడీ ఇంటిమేషన్ ఇచ్చేసారు. ఇక్కడే కాదు, బెంగళూరులో కూడా అలానే జరుగుతుంది, చెన్నైలో జరుగుతుంది, ముంబైలో కూడా చాలా హోటల్స్ మూతపడ్డాయి. ఇంకోటండి, యాక్చువల్గా ఏంటంటే మనకి తెలుగు రాష్ట్రాల్లో, మరి తమిళనాడులో కూడా అక్కడ చూశాను. ఇప్పుడు విషయం ఏంటంటే ప్రతి వీధి చివర 2-3 మహిళలు ఇడ్లీ అట్లు దోశలు లాంటి అట్లా వేసుకొని బతుకుతూ ఉంటారు. వాళ్ళ దగ్గర కూడా ఆ ఇంపాక్ట్ కనిపిస్తా ఉంది. సో వాణిజ్య సిలిండర్లకు సంబంధించి ఎటువంటి కొరత లేదని చెప్తున్నప్పుడు, నేను ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ గారు రివ్యూ చేశారన్న. కానీ వాస్తవంలో బయట చూస్తేనేమో ప్రజలందరూ కూడా కొంత ఇప్పుడు ఈ రేటు పెంచడం ఒకటి, 60 రూపాయలు, 115 రూపాయలు కమర్షియల్ సిలిండర్కి 115, 60 రూపాయలు డొమెస్టిక్ పెంచారు. సో ఇవన్నీ చూస్తే ఏమవుతుంది, త్వరలో ఏదో మొత్తానికి ఇవన్నీ కూడా కొరత రాబోతున్నాయని ఒక ఆందోళన అయితే ప్రజల్లో బయలుదేరి మేధావులు కానీ ఇప్పుడు అందరు చెప్తా ఉంది ఏంటంటే 45 రోజుల పాటు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్తున్నప్పుడు అసలు 9వ రోజున ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఉత్పన్నమయ్యాయి? ప్రజల ఆందోళన ఏంటి? ఎందుకంటే నిన్న రివ్యూ చేశారు మా పెట్రోలియం శాఖ మంత్రి కానీ, ఫారిన్ అఫేర్స్ మినిస్టర్తో కానీ, అదే ప్రధానమంత్రి గారు రివ్యూ చేశారు. ఓకే, వాళ్ళు ఏంటంటే ముందు జాగ్రత్త చర్యగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తానికి అవన్నీ చేస్తున్నారు. కానీ ప్రజలకు భరోసా కావాలి. నిత్యావసర వస్తువుల చట్టాన్ని తీసుకొచ్చారు 1955, దానికి సంబంధించి ఇప్పుడు ఈ రోజు అన్ని తనిఖీలకి అన్ని బయలుదేరారు. సో ఇవన్నీ కాకుండా ఏంటంటే ప్రజలకు భరోసా కావాలి, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, యుద్ధం 2-3 నెలలు కొనసాగినా కూడా మనకి నిల్వలు ఉన్నాయి, మీరు ఎట్లాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి వాళ్ళకి భరోసా కల్పించాల్సిన అవసరం అయితే ఇక్కడ కనిపిస్తాం. ఎందుకంటే జనరల్ గా యుద్ధం కానీ, లేకపోతే నేచురల్ కెలామిటీ ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు కానీ ఈ బ్లాక్ మార్కెట్లు ఏంటంటే బ్లాక్ చేస్తూ ఉంటారు ఆ నిత్యావసర వస్తువులు కానీ, గ్యాస్ ని కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఆ ధరలు ఎక్కువగా పెంచేసే పరిస్థితి ఉంటుంది. సో దాని గురించి ప్రజల్లో కొంత ఆందోళన బయలుదేరారు. ఎందుకంటే రేపు డీజిల్ కొరత వచ్చినప్పుడు మనం ఇంట్లో వాడే ప్రతి వస్తువు మీద, అలాగే పెట్రోల్ ఉన్నప్పుడు ప్రతి ఇంట్లో ఈరోజు 2 వెహికల్స్, 2 వీలర్స్ ఉండే పరిస్థితి. ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా ఈ యుద్ధం కారణంగా మనం బాధితులుగా మారుతా ఉన్నాం. బాధితులు అంటే ఆ రేట్ల విషయంలో కానీ, లేకపోతే వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు, ప్రతి కుటుంబ ఆర్థిక పరిస్థితులు కూడా కొంత భారం పడే అవకాశాలు ఉంటాయి. సో వీటన్నిటిని తప్పించుకోవాలంటే, ఎందుకంటే అది ప్రపంచం మొత్తం దాన్ని మనం కంట్రోల్ చేయలేము. అక్కడ ఇరాన్ మీద ఎవరికి మనం ప్రకటనలు ఇవ్వటం, లేకపోతే నిన్న మన విదేశాంగ శాఖ మంత్రి కూడా వాళ్ళ విదేశాంగ శాఖ మంత్రితో మాట్లాడారు, ఏదైనా యుద్ధం త్వరగా మీరు చర్చల ద్వారా ప్రయత్నించుకోండి అని చెప్పారు. అదేవిధంగా రష్యా పుతిన్ కూడా వాళ్ళ పెజెస్కియాన్తో మాట్లాడారు అంటున్నారు, మీరు యుద్ధం త్వరగా ముగిస్తే బాగుంటుంది, ఎందుకంటే ఉద్రిక్తతలు పశ్చిమాసియాలు తగ్గిస్తే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు కూడా కోరతాం. కానీ అక్కడ ట్రంప్ కానీ, నెతన్యాహు సంబంధించి కానీ ఇవన్నీ కూడా మనకి ఎక్కడ వాళ్ళు ఆ విధమైన సుముఖత చూపుతున్నట్టు పరిస్థితి లేదు. అయితే మనకేంటంటే మన భారత ప్రజల మీద దాని యుద్ధం కారణంగా ఇప్పుడు పెట్రోల్, డీజిల్, గ్యాస్ అనే ఇంపాక్ట్ అనేది ప్రారంభమైంది. కాబట్టి దానికి సంబంధించి ప్రజలకి ప్రభుత్వాలు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. మీరు ఆందోళన చెందద్దు, మనం ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నాం, అన్ని నెలలు ఉన్నాయి. ఎందుకంటే మనకి ఇంకో విధంగా చూస్తే మనకి గుడ్డు పరిశ్రమ కూడా చాలా ఇబ్బందులు ఉంది. ఎక్స్పోర్ట్స్ అన్ని ఆగిపోయేసరికి అది 2 రూపాయలు 3 రూపాయలకు వచ్చేసిన పరిస్థితి ఉంది గుడ్డు కూడా. అలాగే బియ్యం ఎగుమతులు ఆగిపోయాయి. సో ఇట్లాంటి ఇంపాక్ట్స్ కూడా వచ్చేస్తా ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ అన్ని ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ రెండు కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి దీనివల్ల. అవుతున్నాయండి, అదే నేను అనేది, ఆగిపోతా ఉన్నాయి. ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సినవన్నీ కూడా గ్యాస్ అదే కదా. ఖతారు మనం ఎక్కడెక్కడి నుంచి చేస్తామంటే ఖతార్ నుంచి చేస్తాము, యుఏఈ నుంచి, యుఎస్ఏ నుంచి, అంగోలా నుంచి కూడా ఈ గ్యాస్ దిగుమతి చేసుకుంటాం. అదేవిధంగా చమురు నిక్షేపాలు చూస్తే ఇప్పుడు రష్యా నుంచి, అదేవిధంగా వెనిజువేలా నుంచి వస్తా ఉన్నాయి అంటున్నారు. కానీ దానికి టేక్స్ టైం అన్నమాట. అయితే అసలు అవి వచ్చేలోపు మన దగ్గర నిల్వలు ఉన్నాయి కదా, ఆ నిల్వలు ఉన్నప్పుడు
ప్రజలకు భరోసా కల్పించాల్సిన ప్రభుత్వాలు ఎందుకు కొంత మేనమేషాలు లెక్కిస్తున్నాయి? ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు అప్పుడే ఎందుకు కొరత రావాలి అనేది కూడా ప్రభుత్వాలన్నీ కూడా ఇప్పుడు నిజంగా వాస్తవంలో క్షేత్రస్థాయిలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాయి. హోటల్ పరిశ్రమ కానీ అయితే టూరిజం పరిశ్రమ కానీ అవన్నీ కూడా చాలా వాటికి మూతపడే ప్రమాదం ఉంది. వాటన్నిటిని కూడా సరిదిద్దాల్సిన అవసరం ఉందనేది కూడా అందరూ కోరుకుంటున్నారు. ఓకే, లింగం యాదవ్ గారు, సో పాయింట్స్ మీరు ఇందాక మస్తాన్ గారు చెప్పినట్లు విన్నారు. ఇంకోటి ఏంటంటే బ్లాక్ మార్కెట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందని చెప్పేసి కూడా అంటున్నారు. సో మీరేమనుకుంటున్నారు, అటు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఈ యుద్ధం కారణంగా ఆల్రెడీ చమురుకు సంబంధించి కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి ముందు నుంచి అనుకుంటూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ కేంద్రం దీనికి సంబంధించి ముందస్తు చర్యలు తీసుకుందని అనుకుంటున్నారా? గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు జీనియస్ ప్రేక్షకులకు, పెద్దలకు, కోపానిస్టులకు డెఫినెట్ గా ఏదైతే ఇవాళ మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్నటువంటి పరిస్థితులను కనుక మనం గమనిస్తే ఇవాళ దేశం మొత్తమే కాదు ప్రపంచం మీద కూడా ఇవాళ దీని ప్రభావం ఉండబోతుంది. ఇవాళ ప్రత్యేకించి ఇవాళ మన దేశం, ఎందుకంటే ఇవాళ ఇండియాలో ఇవాళ ఈ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే మన దేశం దాదాపు ఇవాళ ఈ ఇరాన్ హార్ముజ్ స్ట్రైట్ నుంచే మనం దాదాపు 80% పైగా ఇవాళ మనం ఎల్పిజి గాని, గ్యాస్ గాని, ఆయిల్ గాని ఇవన్నీ కూడా అక్కడి నుంచే మనకి ఇవాళ మనం దిగుమతి చేసుకుంటాం. మరి ఇవాళ వాళ్ళు గతంలో అంటే భారతదేశ విదేశంగా విధానం ఫెయిల్ అయింది అనేది మనకు చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమైంది. అంటే నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి ఆయన అనాలోచిత నిర్ణయాలు ఇవాళ దేశ ప్రజలందరి మీద పడింది అనేది మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఇరాన్ అనేది ఇప్పటి నుంచి కాదండి, పర్షియా ఇండియా అనేది సెంచరీస్ నుంచి, అంటే ఏన్సెంట్ ఇండియా నుంచి కూడా మనకున్నటువంటి ఒక మంచి రిలేషన్, బైలాటరల్ రిలేషన్స్ ఉండేది. కానీ ఇవాళ మోడీ ఆయన ఇవాళ అమెరికాకు తలొగ్గి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఎందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాండి. గతంలో కూడా గల్ఫ్ వార్ జరిగినప్పుడు పాలస్తీనా ప్రెసిడెంట్ ఆనాడు ఉన్నటువంటి లీడర్ యాసర్ అరాఫత్ ఏ విధంగా తీసుకుండో ఇవాళ నరేంద్ర మోడీ కూడా ఇవాళ ఇజ్రాయెల్ కంటే వార్ సిచ్యువేషన్ ఉన్నాయని తెలిసి కూడా పశ్చిమాసియాలో ఇవాళ సిచ్యువేషన్ బాగా లేవు. మరి అలాంటి సందర్భంలో ఈయన మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇజ్రాయెల్ పర్యటించిన 1 డే తర్వాతనే ఇక్కడ వార్ స్టార్ట్ అయింది. అంటే ఇవాళ అమెరికాకు తలొగ్గి ఇవాళ ఇదే ఇరాన్ గా చెప్తుంది రష్యాకు ఆయిల్ అలౌ చేస్తుంది, హార్ముజ్ జలసంధి నుంచి చైనాకు అలౌ చేస్తుంది, మరి ఇండియాకు అలౌ చేయట్లేదు. మరి ఎక్కడ ఉంది ఇవాళ మన ప్రాబ్లం అంటే మన ఫారెన్ పాలసీ, నరేంద్ర మోడీ గారు తీసుకున్న ఫారెన్ పాలసీ ఫెయిల్ అయింది అనేది ఇవాళ చాలా స్పష్టంగా అర్థమైంది. దీని ద్వారా ఇవాళ ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడే మనం చూస్తున్నాం ఇవాళ బ్లాక్ దందా శురు అయింది. ఇవాళ నిన్ననే చూస్తున్నాం మనం, నిన్నటి నుంచి ఇవాళ దాదాపు మార్కెట్ లో ప్రైస్ లో గ్యాస్ మీద, సిలిండర్ మీద 700 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నట. ఇవాళ ఈ విధంగా ప్రజలు ఇవాళ ఆల్రెడీ ఇవాళ ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై అన్ని కూడా హోటల్స్, రెస్టారెంట్ ఇవాళ మూసివేయడం జరిగింది. ఇవాళ దీంతో ఒక ఇదే ఎల్పిజి గ్యాసే కాదండి, రైతుల మీద కూడా ఇవాళ రైతులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే మనం దిగుమతి చేసుకునే ఎరువులు ఇదే హార్ముజ్ స్టేట్ నుంచే మనకి ఇవాళ ఇండియా నుంచి దిగుమతి చేసుకుంటాం మనం. ఇవాళ దాని మీద కూడా రైతుల మీద కూడా ఎఫెక్ట్ పడబోతుంది. అంటే ఓవరాల్ గా మొత్తం ఇవాళ దేశ ప్రజలందరూ కూడా ఒక ఆందోళన చెందుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలో మరి ఇవాళ నరేంద్ర మోడీ ఈ దేశ ప్రధాని దీని మీద మాట్లాడాలి కదా. ఎక్కడ కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వం దీని మీద స్పందించినటువంటి సందర్భం మనం కనబడతలేదు. ఇవాళ మన మిత్ర దేశం, ఇవాళ ఇరాన్ మన మిత్ర దేశం, ఇవాళ ఒక మిత్ర దేశం మన దగ్గరకు వచ్చి నేవీ ట్రయల్స్ లో పాల్గొని వెళ్ళిపోతుంటే కూడా ఇదే ఇండియన్ ఓషన్ లో దాని మీద అమెరికా అటాక్ చేస్తే కనీసం స్పందించలేని సిచ్యువేషన్ లో ఇవాళ మన దేశం ఉంది. అంటే దేశ సార్వభౌమత్వం ఎవరి దగ్గర తాకట్టు పెట్టిరో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపు ఇవాళ ఇదే అమెరికా మనకు సలహాలు ఇస్తుంది, మీరు రష్యా నుంచి 30 days వరకు మీరు ఆయిల్ తీసుకోవచ్చని. అంటే ఎవరండి ఈ దేశాన్ని నడిపిస్తుంది? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ దేశాన్ని నడిపిస్తుండా, లేదా భారత ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ ఈ దేశంలో నిర్ణయాలు తీసుకుంటుండ్రా? ఇవాళ ఎవరు నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది ఇవాళ దేశ ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. అంటే ఇంత ఫెయిలరు విదేశాంగ విధానం ఎప్పుడు కూడా జరగలేదండి ఈ దేశంలో ఇప్పటి వరకు. ఏ ప్రధాని కూడా ఇంక్లూడింగ్ బీజేపీ, జనతా పార్టీ, ఈ వాజ్పేయి ఉన్నప్పుడు ఎవరున్నప్పుడు కూడా ఇంత వీక్ డిసిషన్ తీసుకునే ప్రధాని ఇవాళ దేశంలో మొదటిసారి ఉన్నారు. దీని ప్రభావం ఇవాళ దేశ ప్రజలందరి మీద పడుతున్నది. ఇవాళ మనం చూస్తున్నాం, ఇవాళ ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. ఇవాళ గ్యాస్ బుక్ చేసుకోవాలంటే 700 రూపీస్ ఎక్స్ట్రా అడుగుతున్నారండి. ఎక్కడ పోతున్నాం మనం? ఇవాళ ఆల్రెడీ పెట్రోల్ కొరతలు ఏర్పడ్డాయి, డీజిల్ కొరతలు, గ్యాస్ కొరతలు, నిత్యావసరాలు,
దీని మీద ఇవాళ ద్రవ్యోల్బణం ఏర్పడే ప్రమాదం ఉంది. దీని మీద దీని మీద ఇవాళ రేట్లు పెంచే ప్రమాదం ఉంది. మరి దీన్ని అరికట్టవలసినటువంటి బాధ్యత ఇవాళ ఇదే నరేంద్ర మోడీ బీజేపీ ఏం చెప్పింది, మాకు 50 days 45 to 50 days వరకు మాకు నిల్వలు ఉన్నాయన్నది. మరి 2 days వార్ స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులు అవుతుందండి? ఎక్కడ పోయినా ఈ నిల్వలు? అంటే నువ్వు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేదు. నీ యొక్క ప్రభుత్వం తీసుకున్నటువంటి తప్పుడు విధానాల వల్లనే ఇవాళ ఈ దేశం ఈ పరిస్థితిలో ఎదుర్కొంటుంది. ఇవాళ అందుకే చూడండి, మీరు గతంలో ఇవాళ ఇరాన్ మనకు ఇంత మిత్ర దేశం అయినప్పటికీ ఇవాళ మరి ఎందుకు అలౌ చేయట్లేదండి? ఇవాళ ఏ దేశమైనా ఒక వార్ జరిగే పరిస్థితి ఉన్నప్పుడు ఇజ్రాయిల్ పోవాల్సిన అవసరం ఏముందండి? అంటే నీకు తెలుసు కదా, అక్కడ ఆల్రెడీ సిచ్యువేషన్ చాలా పశ్చిమాసియాలో సిచ్యువేషన్స్ బాగాలేవు. అంటే నువ్వు పోయి వచ్చిన తర్వాత అంటే నువ్వు ఎవరి ఆధీనంలో పనిచేస్తున్నావు? ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికైనా దేశ ప్రధాని మేల్కొని ఈ సిచ్యువేషన్ అంటే చక్కదిద్దాలే. ఇవాళ ప్రజలు ఆందోళన చెందుతున్నారు, భయాందోళనకు గురవుతున్నారు. ఇవాళ ఎక్కడ చూసినా మీరు చూడండి, ప్రజలు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. రేట్లు ఇవాళ రైతుల మీద కూడా ఈ ప్రభావం పడుతుంది. ఇవాళ రైతుల ఎరువుల మీద కూడా, ఎందుకంటే ఎరువులు మనం మేజర్ గా దిగుమతి చేసుకునేది ఇదే ఆర్మూర్ స్టేట్ నుంచి వస్తుంటది. సో ఇవన్నీ కూడా పరిస్థితులని చక్కదిద్దవలసినటువంటి ప్రధాని మరి ఇప్పటి వరకు కూడా కనీసం రివ్యూ చేయలేదండి. ఇప్పటి వరకు కూడా ఏం జరుగుతుంది దేశంలో, ఎక్కడ నిల్వలు తగ్గిపోతున్నాయి, ఇవాళ బ్లాక్ మార్కెట్ కి ఇవాళ దందా షురు అయింది. ఇవాళ దీని మీద కూడా ఎక్కడ కూడా రివ్యూ చేయలేదు. సో అందుకే ఇవన్నిటిని కూడా ఓవరాల్ గా మనం ఇది కనుక చూస్తే నరేంద్ర మోడీ ఫారెన్ పాలసీ ఫెయిల్ అయింది. ఆయన అనాలోచిత నిర్ణయాల వల్లనే ఇవాళ దేశం ఈ పరిస్థితులని ఎదుర్కొంటుంది. ఓకే అండి. ఎస్ వెంకటరెడ్డి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. విన్నారు లింగం యాదవ్ గారు చెప్పిన పాయింట్స్ విన్నారు. అండ్ ఇంకొకటి, ఆల్రెడీ అటు ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ చమురు ఎఫెక్ట్ వల్ల చాలా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. దట్టు ఇంకోటి భారత్ విషయానికి వస్తే ఎల్పిజి ఎఫెక్ట్ ఇంకా ఎక్కువ కనిపిస్తుంది. దీనికంటే ముందుగానే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇందాక మస్తాన్ రావు గారు అన్నట్టు కూడా బ్లాక్ మార్కెట్ స్టార్ట్ అయిపోయింది, దందా కూడా స్టార్ట్ అయిపోయింది. కొన్ని చోట్ల సంబంధించి హోటళ్లు కూడా క్లోజ్ చేసేసుకున్న సిచ్యువేషన్ వచ్చేసింది. మీరేమో అంటారు కేంద్రం నుంచి ఆల్మోస్ట్ 2 నెలల వరకు చమురు నిల్వలు ఉన్నాయి, ఏ టెన్షన్ లేదు, 2 నెలల వరకు రేట్స్ ఏం పెంచారు అని చెప్పినప్పటికీ సరే పెట్రోల్ రేట్ పెరగకపోయినా కూడా ఎల్పిజికి సంబంధించి కొరత స్టార్ట్ అయిపోయింది. ఎంత ఇంపాక్ట్ కనిపిస్తుంది మనకి. సో ఏంటి మరి లింగం యాదవ్ గారు అన్నట్లు నిజంగానే ఫారెన్ పాలసీ విషయంలో ఫెయిల్యూర్ అయిందా? కాంగ్రెస్ పార్టీ చెప్పేదే కదే. కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు ఉన్నా కూడా బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ కరెక్షన్స్ అడ్వైజ్ ఎప్పుడు కూడా చెప్పరు. వాళ్ళు ఎప్పుడు కూడా చెప్పారు. ఫారెన్ పాలసీలో భారతీయ జనతా పార్టీ వచ్చాక, ప్రభుత్వం వచ్చాక 2014 నుంచి ఇప్పటి వరకు అన్ని దేశాలతోటి ఫారెన్ పాలసీని స్ట్రాంగ్ గా చేసింది భారతీయ జనతా పార్టీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ప్రతి కంట్రీని కూడా విజిట్ చేసి రిలేషన్స్ ఏ విధంగా పెంచుకోవాలి, ఎక్స్పోర్ట్స్ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా డెవలప్ అవ్వాలనే ఆలోచనతోటే ప్రతి కంట్రీని విజిట్ చేస్తూ ఉంటారు. ఈవెన్ ఇజ్రాయెల్ కూడా విజిట్ చేశారు. ఎస్, అన్ని కంట్రీస్ తో పాటుగా ఇజ్రాయెల్ కూడా విజిట్ చేశారు. ఏదో దాంతో ఈ యుద్ధం దాని తర్వాతనే యుద్ధం వచ్చిందని చెప్తే అది అవగాహన లోపం, అది అవగాహన రాహిత్యం చెప్పాలంటే. వాళ్ళు తెలియకుండా మాట్లాడుతూ ఉన్నారు. డెఫినెట్ గా ఇజ్రాయెల్ తోటి మనకి ఎప్పటి నుంచో సంబంధాలు ఉన్నాయి. ఇరాన్ తో పాటుగా మాట్లాడతారు, డిస్టర్బ్ చేస్తారు. తర్వాత మాట్లాడు రాదంటున్నా, తర్వాత మాట్లాడు, లేకుండా ఎందుకు మాట్లాడుతున్నావు? తర్వాత మాట్లాడు. ప్లీజ్ అండి, నేను మీ టైం వచ్చినప్పుడు మీరు డిఫెండ్ చేసుకోండి. వెంకటరెడ్డి గారు చెప్పండి. ప్రతి విషయంలో కూడా ఫారెన్ పాలసీని స్ట్రాంగ్ గా చేసింది భారతీయ జనతా పార్టీ 2014 తర్వాత. అంతకుముందు వాజ్పేయి గారు చేశారు, ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకుంటా ఉన్నారు. కనీసం వీళ్ళ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 56 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఎప్పుడు కూడా ఈ భారతదేశాన్ని ఒక్క కంట్రీ కూడా సరిగ్గా గుర్తించలేదు. వీళ్ళు ఎంతసేపు ఉన్నా కూడా ఒక జిల్లా రాజకీయాలు చేస్తా ఉన్నారు తప్పితే ఎక్కడ కూడా వీళ్ళు ముందుకు పోయింది ఎక్కడ లేదు. ఇప్పుడు చూస్తే భారతదేశం డిప్లొమాసీ కానీ లేకపోతే ఫారెన్ పాలసీస్ కానీ ఏ విధంగా స్ట్రాంగ్ ఉన్నాయో అందరికి తెలుసు. ఈ గల్ఫ్ నేషన్స్ కంట్రీస్ మీరు చూస్తే అంతకుముందు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయో చూస్తే తెలుస్తుంది. కువైట్ కానీ లేకపోతే దుబాయ్ కానీ సౌదీ అరేబియా కానీ ఖతార్ కానీ ఒమాన్ కానీ
ఏ విధంగా ఆ స్ట్రాంగ్ టైప్స్ ఉన్నాయో తెలుస్తా అంటే వెంకటరెడ్డి గారు ఒక పాయింట్ అయితే ఒకటి స్పష్టమండి. చెప్తా వెంకటరెడ్డి గారు మీరు అన్నట్లు సరే అంతకు ముందు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉంది అనేది పాయింట్స్ ఓకే అది కన్సిడర్ చేస్తాం. బట్ ఎట్ ద ఎండ్ మనకి ఇప్పుడున్న సమస్యని మనం ఎలా అధిగమించాలి, ఇప్పుడున్న సమస్యల నుంచి మనం ఎట్లా ముందుకెళ్లాలనేది ఫస్ట్ పాయింట్. కాబట్టి ఫస్ట్ కేంద్రం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఎందుకంటే ఇరాన్ మన మిత్ర దేశం అని చెప్పేసి ఇందాక లింగం యాదవ్ ఏదైతే ఆయన చెప్పారో ఆయన చెప్పినట్లు ఇరాన్ మన మిత్ర దేశం అయినప్పుడు మీరు అదే టైంలో యుద్ధాలు జరిగే టైంలో ఇజ్రాయెల్ కి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అని చెప్పేసి కూడా ఆయన ఒక క్వశ్చన్ రైజ్ చేశారు. మళ్ళీ ఎట్లా మాట్లాడతారండి సునీత గారు? మీరు కూడా ఆయన అట్లా మాట్లాడతారు, మీరు అదే మాట్లాడతారు. ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుందని మనకు తెలుసు. ఆ రోజు ఎవరు చెప్పారు మీకు? జరుగుతుందని ఎవరు చెప్పారు మీకు? వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు రెడీ అవ్వచ్చు, ఎప్పుడైనా ఇరాన్ దగ్గర పోతాం, ఇరాక్ దగ్గర పోతాం, లేకపోతే గల్ఫ్ నేషన్ కంట్రీస్ దగ్గర పోతాం. వెంకటరెడ్డి గారు ప్రధాని మోదీ ఇజ్రాయెల్ కి వెళ్ళొచ్చిన తర్వాతనే ఇరాన్ సంబంధించి యుద్ధం స్టార్ట్ అయిపోయింది అనేది జనాలకు అర్థమవుతుంది. అదే చూస్తున్నారు. మీరు చెప్పినప్పుడు ఇరాన్ మీద ఎవరు వేసారు మిసైల్స్? ఎవరు వేసారు ముందు? ఇజ్రాయెల్ వేసిందా? అమెరికా వేసిందా? ఏ దేశం వేసింది? ఎందుకు వేసింది? వాళ్ళ మధ్యలో ఎప్పటి నుంచో ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది, ఇప్పుడు కాదు. మనం పుట్టినప్పటి నుంచి ఉంది వాళ్ళ మధ్యలో కాన్ఫ్లిక్ట్. ఆ కాన్ఫ్లిక్ట్ ఇప్పుడు దాకా నడుస్తూనే ఉంది. అది మొన్న కూడా జరిగింది కదా, మధ్యలో ఆపేశారు. ఎందుకు ఆపేశారు మరి? ఒకటి మనకి 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 ఇష్యూస్ రానంత వరకు, ఎందుకంటే మనం దగ్గర 80 to 90% ఎల్పిజి కానీ సిఎన్జి కానీ మనం ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాం. రెండవది ఏంటంటే ఈ ఇజ్రాయెల్ కానీ అమెరికా ఏదైతే దాడి చేస్తా ఉందో ఇరాన్ మీద, ఆ ఇరాన్ అమెరికన్ బేసెస్ అన్ని కూడా గల్ఫ్ నేషన్స్ లో, ఇది గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నాయి కాబట్టి బహ్రెయిన్ కానీ, ఖతార్ కానీ, యుఏఈ కానీ, సౌదీ అరేబియా కానీ ఈ బేసెస్ ఉన్నాయి కాబట్టి ఆ బేసెస్ మీద వాళ్ళు అటాక్ చేస్తా ఉన్నారు, మిసైల్స్ వేస్తా ఉన్నారు. సో మొన్ననే చూసాం బహ్రెయిన్ లో ఒక రిఫైనరీ మీద వేశారు. ఆ రిఫైనరీ మనకి బహ్రెయిన్ నుంచి కూడా ఇది ఎల్పిజి వస్తా ఉంటది, సిఎన్జి వస్తా ఉంటది. అట్లాగే ఖతార్ నుంచి కూడా వస్తా ఉంది, ఖతార్ మీద కూడా వేశారు. అలాంటప్పుడు ప్రొడక్షన్ స్టాప్ అయింది కదా, ప్రొడక్షన్ తగ్గిపోయింది. అక్కడ ప్రొడక్షన్ తగ్గినప్పుడు సప్లైస్ ఎట్లా వస్తాయి? సప్లైస్ కూడా ఎక్కడి నుంచి రావాలి? హార్మోజ్ నుంచి రావాలి. ఆయన ఏమంటాడు? హార్మోజ్ నుంచి రష్యా పంపిస్తారు, అక్కడ పంపిస్తారు, కానీ మన రావట్లే ఉన్నా, మనం వస్తా ఉన్నాయి. ఇక్కడ మన వాటికి పర్మిషన్ ఇచ్చారు ఇరాన్. మనకున్న సంబంధాలతోటి ఇరాన్ స్ట్రైట్ గా మనకి పంపించారు, మనకి పంపిస్తా ఉన్నారు. మిగతా వాళ్ళే పంపిస్తలేదు, మిగతా వాళ్ళే పంపించట్లేదు. ఎవరైతే అమెరికా గానీ ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తా ఉన్నారో యూరోపియన్ కంట్రీస్ కి బంద్ చేస్తారు, మనకి పంపిస్తా ఉన్నారు. కానీ ప్రొడక్షన్ సప్లై తగ్గింది కదా, ఇది ప్రొడక్షన్ తగ్గింది ఎక్కడైతే ఖతార్ గానీ మిగతా కంట్రీస్ నుంచి. ఆ విధంగా ఆలోచించారు మీరు, నాకు అర్థం కావట్లేదు. అది అక్కడ జరిగేది. రెండవది, మీరు ఇంతకుముందు వచ్చారు, ఇక్కడ ఇంధనం కొరత ఉంది, కొంత రేట్లు పెరుగుతున్నాయి. రేట్లు ఎక్కడ పెరగట్లేదు. ఇలాంటి వాళ్ళు మాట్లాడడం బట్టే, ఇలాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ మాట్లాడడం బట్టి వీళ్ళేమంటారు? అక్కడ జరుగుతుంది, బ్లాక్ మార్కెటింగ్ పోతుంది, రేట్లు పెంచుతున్నట్టే నిజంగానే చేస్తారు వీళ్ళు. ఇక్కడ మన యూరియా గురించి వీళ్ళ మంత్రి ఇదే విధంగా మాట్లాడితే పోయినసారి బ్లాక్ మార్కెటింగ్ పోయి మొత్తం దొరకకుండా పోయింది. ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒక మంచి ఆలోచనతో మాట్లాడండి. బ్లాక్ మార్కెటింగ్ చేయకుండా ఏ విధంగా అరికట్టాలి, ఏ విధంగా చేయాలి. అందుకే నిన్ననే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పెట్రోలియం శాఖ మంత్రి తోటి మిగతా ఆఫీసర్లతోటి సమీక్ష జరిపారు. ఎక్కడ సమీక్ష జరపలేదు, చూసుకోండి, పేపర్లో కనపడుతుంది. సమీక్ష జరిపారు దీంట్లో మీద ఎక్కడ బ్లాక్ దందాన్ని కానీ, ఇట్లాంటి డైవర్ట్ కానీ, లేకపోతే స్టోరేజ్ కానీ అరికట్టాలన్న ఆలోచనతోటి ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1965 ని తీసుకొచ్చారు. మళ్ళీ ఎవడైతే స్టోర్ చేస్తాడో, ఎవడైతే బ్లాక్ మార్కెట్ చేస్తాడో వాళ్ళ మీద కేసులు పెడతారు, లోపలేస్తారు. అది తెలియకుండా మాట్లాడొద్దు. డెఫినెట్ గా ఇది కూడా ఇక్కడ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోకుండా ఇష్టం వచ్చిన మాట్లాడితే వాళ్ళ మీద కూడా పడతాయి. ఆ విధంగా మాట్లాడారు కూడా ఇష్టం వచ్చినట్టుగా తావివద్దు. చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తీసుకోవాలి. ఒక నిమిషం, ఇదంతా కూడా ప్రపంచం మొత్తం కూడా ఎఫెక్ట్ పడతా ఉంది. ప్రపంచంలో ఏషియన్ కంట్రీస్ కానీ, యూరోపియన్ కంట్రీస్ కానీ పెద్ద మొత్తంలో గ్యాస్ కానీ, లేకపోతే ఎల్పిజి కానీ, సిఎన్జి కానీ, లేకపోతే పెట్రోల్ కానీ మొత్తం కూడా టోటల్ గా ఎక్స్పోర్ట్ అయ్యేది మరి గల్ఫ్ కంట్రీస్ నుంచే, ఇరాన్ కానీ మిగతా కంట్రీస్ నుంచే.
వాళ్ళ మీద ఎఫెక్ట్ పడతా ఉంది, ప్రపంచం మొత్తం మీద ఎఫెక్ట్ పడతా ఉంది. మేము తీసుకునే నిర్ణయం, భారతీయ జనతా పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకునే నిర్ణయాలు ఎక్కడ కూడా ప్రభావితంగా ఇష్యూస్ రావు. డెఫినెట్ గా మనకు 2.5 నెలల దాకా రిజల్ట్స్ ఉంటాయి. కాకపోతే బయట ఫాల్స్ స్టేట్మెంట్స్ ఇచ్చి ప్రజల్ని కొంత భయాందోళన గురి చేసి ఆ చేయడం వల్లనే ఇట్లాంటి ఇష్యూస్ వస్తాయి తప్పితే ఎక్కడ కూడా మీరు అన్నట్లు ఏషియన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ ఎల్పిజి సిఎన్జి పైన ఎక్కువ డిపెండ్ అవుతాయని మీరు చెప్పారు. బట్ ఈవెన్ దో మన ఇండియాలోనే ఉత్తరప్రదేశ్ లో ఝాన్సీలో ఆల్మోస్ట్ 17 lakhs వర్త్ గ్యాస్ సిలిండర్స్ చోరీ జరిగాయి. అంటే మీరు ఇంపాక్ట్ చూడండి, మన దగ్గర కూడా స్టార్ట్ అయిపోయింది. సరే, అందుకే ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ నేను తీసుకొచ్చారు. వాళ్ళ మీద కేసులు ఉంటాయి, ఎట్టి పరిస్థితులు అరికట్టడానికి ప్రయత్నాలు జరుగుతాయి. ఎవరు కూడా ఇక్కడ కూడా తప్పించుకునే అవకాశాలు. ఒక నిమిషం, మీ పాయింట్ కి సబ్మిషన్ ఉందంట, లింగం యాదవ్ గారు చెప్తారంట. ఒక నిమిషం, లింగం యాదవ్ కంటే ముందుగా మన్యం కోటేశ్వరరావు గారు కూడా జాయిన్ అయ్యారు. కోటేశ్వరరావు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఎస్, నేను వస్తాను. లింగం యాదవ్ గారి సబ్మిషన్ విందాం. ఎస్, లింగం యాదవ్ గారు చెప్పండి. ఎస్ అండి, అంటే బీజేపీ నాయకుడు ఎంత అవగాహన రాహిత్యంతో మాట్లాడుతుండ అనేది ఇక్కడ మళ్ళీ ఒకసారి చాలా స్పష్టంగా అర్థమైంది. ఇవాళ ఇజ్రాయెల్ కు మన దేశ ప్రధాని ఎప్పుడు పర్యటించడండి? ఆల్రెడీ అక్కడ టెన్షన్ ఎస్కలేట్ అయినాయి. February 25th 26 కు ఇజ్రాయెల్ కు పోతాడు. ఇవాళ వార్ స్టార్ట్ అయింది, 28 February స్టార్ట్ అవుతుంది. అంటే ఇది తెలియదండి మరి ఒక దేశ ప్రధాని? ఈ దేశ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందండి? అక్కడికి ఆల్రెడీ అక్కడ ఎస్కలేట్ అయినాయి, సిచ్యువేషన్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉన్నాయి, మధ్య ప్రాచుర్యంలో వార్ జరగబోతుందని మరి ప్రపంచం అంతా తెలుసు. మరి దేశ ప్రధాని బీజేపీ నాయకులు కళ్ళు మూసుకుంటే ఎట్లండి? ఇవాళ ఆ విధంగా దేశ ప్రధాని కళ్ళు మూసుకొని మనకి ఎప్పటి నుంచో శాశ్వత మిత్ర దేశమైన ఇరాన్ మీద దాడి చేస్తే మన దేశ నౌకా డ్రిల్ చేసి పోతుంటే ఇండియన్ ఓషన్ లో వినుమిత్రమా నీకు తెలియదు, ఏం తెలియదు? ఇండియన్ ఓషన్ లో అటాక్ అయితే శ్రీలంక వాటర్ లో ఉంది. శ్రీలంక గవర్నమెంట్ రక్షించాలి. భారతదేశం ఏం మాట్లాడతావు? లేకుండా లింగం యాదవ్ గారు, వెంకటరెడ్డి గారు, ఒక నిమిషం ఆగండి. వెంకటరెడ్డి గారు, ఇందాక మీరు చెప్పినప్పుడు మేము పాయింట్స్ విన్నాం, ఆయన కూడా విన్నారు. దయచేసి ఒక్క నిమిషం ఆగండి. లింగం యాదవ్ గారు, ఒక్క నిమిషం ఆగండి. మర్యాద మాట్లాడు. పర్సనల్ వద్దు, పర్సనల్ వద్దు. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం వాళ్ళిద్దరిని మ్యూట్ లో పెట్టండి. ఒక్క నిమిషం ఆగండి. లింగం యాదవ్ గారు, వెంకటరెడ్డి గారు, ఒక్క నిమిషం ఆగండి. కోటేశ్వరరావు గారు, సిచ్యువేషన్ చూస్తున్నారు. అటు చమురుకు సంబంధించి చాలా ఇంపాక్ట్ మన పైన కనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే విదేశీయాలని అటు భారతదేశానికి తీసుకురావడం ఒక పెద్ద టాస్క్ అయితే, ఇప్పుడు చమురుకు సంబంధించి ఆల్రెడీ ఇంపాక్ట్ స్టార్ట్ అయింది. అటు కేంద్రం చెప్పింది 2 నెలలకు సరిపడా మన దగ్గర ఉంది, టెన్షన్ లేదు అని చెప్తున్నప్పటికీ ఎల్పీజీకి సంబంధించి ఒక కొరత స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ దొంగతనాలు జరుగుతున్నాయి, హోటల్స్ మూతబడుతున్నాయి. సిచ్యువేషన్ ఎంత ఇంపాక్ట్ భారతదేశం మీద కనిపిస్తుంది. ఇంకొకటి చూస్తే కూడా ఇవన్నీ యుద్ధాలు జరుగుతున్నాయి, సంబంధించి ఆపాలని ఎంతమంది చెప్పినా సరే, ఈ యుద్ధాలు ప్రపంచ దేశాల యుద్ధాలు ఒక ఎత్తు అయితే, మన భారతదేశంలోనే ఇప్పుడు ఏమన్నా మరి ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? లేదంటే ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా నిర్ణయించాలి, ఏ రకంగా నిర్ణయాలు తీసుకోవాలి అన్న సంక్షోభం కూడా ఒక ఎత్తు ఉంది. సో ఏంటి దీనిపైన మీ అనాలిసిస్ ఏంటి? మీరేమనుకుంటున్నారు? ఈ టైంలో మనం ఏ రకంగా వ్యవహరించాలి, ఈ సమస్యల్ని ఏ రకంగా అధిగమించాలి? డొనాల్డ్ ట్రంప్ అనేటువంటి పండుగాడు ఒక దెబ్బ వేశాడు. ఆ దెబ్బతోటి మన దేశంలో ఉన్నటువంటి కొన్ని పార్టీలకి గింగిరాలు తిరిగిపోతున్నాయి. ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో కొంతమంది ఉన్నారు. ఈ 2-3 రోజుల నుంచి అసలు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియట్లేదు వాళ్ళకి. ఇప్పుడు ఇరాన్ మీద దాడి చేస్తామని చెప్పేసి ట్రంప్ ఎప్పటి నుంచి చెప్తున్నాడు. ఆ ట్రంప్ ప్రకటించినప్పుడల్లా ఇరాన్ ఏం చెప్పింది? మేము హార్ముజ్ జలసంధిని మూసివేస్తాము మా మీద కనుక ఎవరైనా దాడి చేస్తే. అదేవిధంగా ఎక్కడున్నా కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అమెరికా మిలిటరీ స్థావరాల మీద మేము దాడి చేస్తామని చెప్పేసి ఇరాన్ పదే చెప్తా ఉంది. మేము దాడి చేస్తామని ట్రంప్ కూడా చెప్పాడు.
అటువంటి పరిస్థితి వస్తే దిగుమతుల మీద ఆధారపడినటువంటి మన దేశం ముందు జాగ్రత్తలు ఏమి చర్య తీసుకున్నది అనేటువంటి చూస్తే నరేంద్ర మోడీ గారికి ఇజ్రాయెల్ పర్యటన మీద ఉన్నటువంటి శ్రద్ధ ముందుగా ఒకవేళ ఇటువంటి పరిస్థితి వస్తే మనం అడ్వాన్స్ గా అదనంగా దిగుమతులు చేసుకోవాలి లేకపోతే నిల్వలు చేసుకోవాలి అనేటువంటిది ఎప్పుడన్నా చెప్పారా అండి? ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎక్కడన్నా ఒక ప్రకటన చేసిందా? ఇదిగో ఇటువంటి పరిస్థితులు 10 రోజుల తర్వాత జనంలో పానిక్ ను సృష్టించింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. నేను మళ్ళా చెప్తున్నా, గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసుకోవడానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితి నుంచి 25 రోజుల దాకా పెంచుతున్నామని చెప్పింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. గృహ వినియోగదారులకి లేకపోతే ఆసుపత్రులకి ఇటువంటి వాటికే మేము సరఫరాకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. ఇవన్నీ చెప్పిన తర్వాతనే కదా బ్లాక్ మార్కెట్ లోకి వెళ్ళినా లేకపోతే కొరత ఏర్పడినా. రెండోది, మేము 10% అదనంగా ఉత్పత్తిని పెంచుతున్నాము అని చెప్తున్నారు. ఎందుకు పెంచాలి? దేశంలో కొరత లేదని మీరే చెప్తారు, అన్ని సజావుగా ఉన్నాయి, వచ్చేది మీరే చెప్తారు. 10% ఎందుకు పెంచాలి? ఎక్కడి నుంచి పెంచుతారు? దిగుమతులు ఒకవైపు ఏమో దిగుమతులు లేవు, దిగుమతులు ఆగిపోయినని చెప్పేసి వెంకటరెడ్డి గారు చెప్తున్నారు. మరి ఎట్లా పెంచుతారు? సిలిండర్ల గాలితో నింపుతారా? అందుకని చేసినటువంటిది పొరపాటు ఏమిటంటే ముందు జాగ్రత్త చేయకపోవడం, చూసుకున్నానే వచ్చినప్పుడు అనేటువంటి ఒక నిర్లక్ష్యం దేశ ప్రజల పట్ల, దేశ ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ పట్ల ఒక నిర్లక్ష్యం అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తా ఉంది. దానికి ఏమండి, ఒక దేశ ప్రధాని దేశంలో గ్యాస్ కొరత కావచ్చు లేకపోతే ఇతర యుద్ధం గురించి ఇంత చర్చ జరుగుతూ ఉంటే, పార్లమెంట్ లో రచ్చ జరుగుతూ ఉంటే, దేశ ప్రజలను ఉద్దేశించి ఇదిగో ఇది పరిస్థితి, నేను ఈ చర్యలు తీసుకోబోతున్నాను అని దేశ ప్రజల నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎందుకు మాట్లాడలేదు? ఇది కూడా మౌనమేనా? ఇది కూడా దౌత్యమేనా? ఎవరిని సంతోషపెట్టడానికి ఈ దౌత్యం, ఈ మౌనం? మాట్లాడాల్సినటువంటి కనీస బాధ్యత ఎట్లా? సరే, మీడియాతో మాట్లాడే ఎవరు ఆశలు వదులుకున్నారనుకోండి, కనీసం దేశ ప్రజల గురించి, గ్యాస్ గురించి లేకపోతే పెట్రోలియం నిల్వల గురించి లేకపోతే ఇంకోటి గురించి ఒకవైపు ఏమో 9 రోజులకే 10 రోజులకే సరిపడా నిల్వలు ఉన్నాయని కొన్ని వార్తలు, కాదు 50 రోజులకు సరిపడా ఉన్నాయని కొన్ని వార్తలు. నిజం ఏమిటి? మౌన మునిలాగా ఉంటే, ఇటువంటి సంక్షోభ పరిస్థితుల్లో కూడా మౌన మునిలాగా ఉంటే రాజకీయాలు వదిలిపెట్టేసేయండి. డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పాడు లేకపోతే ఇంకోటి మౌన మునిలాగా ఉంటే దేశంలో ఎట్లా అర్థం చేసుకుంటారు? రెండోది, ఇరాన్ మన మిత్ర దేశం, ఎందుకని మాట్లాడలేదు? జయశంకర్ గారు చెప్తున్నారు ఇరాన్ తోటి మాట్లాడటానికి చాలా కష్టంగా ఉంది అంటే. ఏమైనా లైన్లు కలవట్లేదా? టెలిఫోన్ లైన్లు? అసలు విషయం అది కాదు కదా. అసలు విషయం అది కాదు. మీరు అమెరికా తరఫున ఉన్నారు, ఇజ్రాయెల్ తరఫున ఉన్నారు, వాళ్ళతోటి మాట్లాడటానికి మొహమాట పడుతున్నారు. ఎటువంటి రియాక్షన్ వస్తుంది ఏమిటనేటువంటిది. అందుకనే కదా గల్ఫ్ హార్ముజ్ జలసంధిలో మేము చైనా నౌకలను అనుమతిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అనేక నౌకలకి చైనా జెండాలు తగిలించుకొని వస్తున్నాయని చెప్పేసి మీడియాలో వార్తలు వచ్చాయి. అదే మరి అటువంటి మినహాయింపు భారత్కి ఏమి ఇవ్వలేదు ఇరాన్. మరి వెంకటరెడ్డి గారు ఎక్కడ చదివారో భారత్ వాళ్ళు ఎలా చేస్తున్నారని. ఎందుకు ఎలా చేస్తారండి? మనం దాడులను సమర్థిస్తా ఉంటే వాళ్ళతో ఇరాన్ స్టేట్మెంట్ ఇచ్చింది కదా, ఇరాన్ స్టేట్మెంట్ ఇచ్చింది మొన్న కోటేశ్వరరావు గారు. రోజుకు ఒక స్టేట్మెంట్ ఎన్ని నౌకలు వచ్చినాయి చెప్పండి. ఎన్ని నౌకలు వచ్చినాయి చెప్పండి. ఇరానే చెప్పింది అంటున్నా. అదే ఇరాన్ చెప్పొచ్చు. మేము ఈ గ్యాస్ కొరత ఎందుకు వచ్చింది? ఈ ఇంపాక్ట్ ఉండదా? ఇంపాక్ట్ కొంచెం. అందుకని ఇరాన్ ఏమన్నా చెప్పొచ్చు. ఇప్పుడు ఇరాన్ మన దేశంతో తగాద పెట్టుకోదలుచుకోలేదు. మనం ఎంత కవ్వించినా గానీ ఇరాన్ గాని రష్యా గాని సంయమనం పాటిస్తున్నాయి. మనమే ఎందుకు మాట్లాడలేదు? ఇజ్రాయెల్ తో మాట్లాడతాము, లేకపోతే బహ్రెయిన్ తో మాట్లాడతాము, వాళ్ళతో మాట్లాడతాము, వీళ్ళతో మాట్లాడతాము. ఇరాన్ లో ఉన్నటువంటి మన యొక్క పౌరుల గురించి అన్నా మాట్లాడాలి కదా. అంటే పోతే పోయారులే. మరి ఇరాన్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు మాట్లాడరు? అంటే సో షిప్ మీద దాడి జరిగితే ఒక ఓపెన్ గా స్టేట్మెంట్ ఇవ్వాలన్నా. అందుకనే అది కాదు. షిప్ మీద
30 రోజుల పాటు మేము అనుమతిస్తున్నామని చెప్పేసి అంటే మనం ఏమన్నా ట్రంప్ గాడికి ఏమన్నా మనం ఏమన్నా బానిసలమా, లేకపోతే మనం ఏమన్నా సామంతులమా? వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం అండి. మస్తాన్ రావు గారు చెప్పిన తర్వాత మీరు ఈ పాయింట్స్ సంబంధించి క్లారిటీ ఇవ్వచ్చు. ఒక్క నిమిషం ఆగండి. కోటేశ్వరరావు గారు చెప్పండి. అందుకని మిగతా విషయాలన్నీ చర్చించడానికి సమయం లేదు, కానీ ఈ గ్యాస్ లేదా పెట్రోలియం దిగుమతులు ఇటువంటి విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. ముందు చూపు లేదు, శ్రద్ధ లేదు అనేది నేను ఈ సందర్భంగా విమర్శించదలుచుకున్నాను. మస్తాన్ రావు గారు, సో ఏం చెప్తారు? కోటేశ్వరరావు గారి మాటలకి మీరు ఏకీభవిస్తున్నారా? మేడం, ఇప్పుడు ఇందాక వెంకటరెడ్డి గారు ఒక చిన్న సజెషన్, ఆయన 1965 అన్నారు కమోడిటీస్, ఎసెన్షియల్ కమోడిటీస్ 1965 అన్నారు పొరపాటున సమాచార లోపము. రెండోది ఏంటంటే, ఇప్పుడు కోటేశ్వరరావు గారు చెప్పిన దానిలో కూడా వాస్తవం ఉంది, మరి అది స్పందించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఒకటి చెప్తానండి, వెంకటరెడ్డి గారు ఏమంటారంటే అసలు అలా ఏం లేదు, బ్లాక్ మార్కెట్ ఇదంతా క్రియేట్ చేస్తున్నారు. మరి హోటల్స్ అసోసియేషన్ వాళ్ళు వచ్చి చెప్తున్నారు కదా 20% మేము మూసేస్తున్నాము, మా దగ్గర లేవు అంటున్నారు సార్. మరి వాళ్ళందరికీ వెంటనే యుద్ధప్రాతిపదిక అదంతా తప్పు, బాబు హోటల్ అసోసియేషన్ వాళ్ళు పిలిచి మందలించచ్చు కదా, నీకు కావాలి ఎన్ని కావాలంటే అన్ని ఇస్తామని చెప్పొచ్చు కదా. హైదరాబాద్ లో మెస్ వాళ్ళకి లేకపోతే హాస్టల్స్ వాళ్ళకి కూడా చెప్పొచ్చు కదా, వాళ్ళు పిలిచి మీరు ఎన్ని కావాలంటే తీసుకెళ్లొచ్చు, సిలిండర్లు కమర్షియల్ సిలిండర్ తీసుకెళ్ళిపోండి, మన దగ్గర 45 రోజుల దాకా ఉన్నాయి చెప్పొచ్చు కదా. సో దట్ ఈజ్ ఏ ప్రాబ్లం. మనం ప్రాబ్లం ని మసిపూసి మారేడుకాయ చేయలేం కదండి. ఓపెన్ గా వచ్చి వాళ్ళు టీవీలో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు కదా, అదంతా అబద్ధం అని చెప్పాలా? ఇప్పుడు లింగం యాదవ్ గారు మాట్లాడారు, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారు, అట్లా మాట్లాడితే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటా ఉంటే వాళ్ళందరూ ఎవరు? చెన్నై, బెంగళూరు, హైదరాబాదు అన్ని యూపీలో మీరు చెప్పారు ఇందాక, అక్కడ దొంగిలించి వెళ్ళారనేది. సార్ అక్కడ ఎందుకండి, ఇక్కడ రాజమండ్రిలో నన్నయ్య యూనివర్సిటీలో చెప్పారు వాళ్ళు, పేపర్ కట్టెల మీద 500 మంది విద్యార్థులు డొమెస్టిక్ సిలిండర్లు కూడా బుక్ చేసుకోవట్లేదండి, డొమెస్టిక్ సిలిండర్లు కూడా బుక్ చేసుకోవట్లేదు. అవును సార్, అదే ఇందా నేను చెప్పాను సార్, మీ జాయిన్ అవ్వక ముందు చెప్పాను ఆ విషయం, ఓపెనింగ్ రిమార్క్స్ చెప్పాను. అంటే ఇప్పుడు అక్కడ 500 మంది, ఇప్పుడు అదే కాదు, రేపు మధ్యాహ్న భోజన పథకంలో వాళ్ళకి గ్యాస్ సిలిండర్లు వాడు కొనుక్కోవాలంటే చాలా ప్రాబ్లం అయింది. అవన్నీ మనం వాస్తవాలు వెంకటరెడ్డి గారు నేనేమన్నానంటే, ఇక్కడ మన స్టేట్మెంట్స్ ఎట్లా ఉండాలంటే ఒక అడ్వైజరీ లాగా ఉండాలి, కానీ రెచ్చగొట్టే విధంగా ఉండకూడదు. ఫస్ట్ ఇంపార్టెంట్. నేనేమంటున్నా, బుక్ చేసుకోవాలని నేనే బుక్ చేసిన బుక్ అయింది నాకు, మరి నాకు ప్రత్యేకంగా ఉంటుందా? బుక్ చేయడం, మీరు బుక్ చేయకుండా ఎవడో చెప్పిందని చెప్పి బుక్ చేయండి. ఏ విధంగా మనం అరికట్టవచ్చు, ఏ విధంగా బ్లాక్ మార్కెటింగ్ చేయకుండా ఉండొచ్చు, ఏ విధంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, ఏ విధంగా ఈ డీలర్స్ మీద యాక్షన్ తీసుకోవాలి, వాటి మీద మాట్లాడండి. ఒక నిమిషం ఆగండి వెంకటరెడ్డి గారు, ఒక నిమిషం ఆగండి. మీ పాయింట్ చెప్తారు, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒక్క నిమిషం ఆగండి. మస్తాన్ గారు మీ పాయింట్ కంక్లూడ్ చేయండి. వెంకటరెడ్డి గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. లింగం యాదవ్ గారు వస్తాను. చెప్పండి. ఇస్తాను. వెంకటరెడ్డి గారు బుక్ అవుతున్నాయి, మేమేమి బుక్ అవ్వట్లేదు అంటలే. నేను అనేది కాదు ప్రాబ్లం లేదంటున్నారు. మరి హోటల్స్ అసోసియేషన్ వాళ్ళు, మెస్ల అసోసియేషన్ చెప్పింది అందుకే ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955 మీరు అన్నారు కదా, తీసుకొచ్చారు కదా, చర్యలు ఉంటాయి. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, ఒక్క నిమిషం పాయింట్స్ వినండి. లాస్ట్ మీరే మీరు జవాబు చెప్పినప్పుడు అందరం వింటాము. దయచేసి ఒక్క నిమిషం ఆగండి. మస్తాన్ రావు గారు, సార్ ఇప్పుడు ఏదైతే గ్యాస్ సప్లై ఏజెన్సీస్ ఉన్నాయో ఎందుకు వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ వచ్చాయి? ఎందుకు కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ ని వాళ్ళు కేటాయించలేకపోతున్నారు? ఓపెన్ గా మీరు చూస్తా ఉన్నారు కదా, దాని గురించి మనం మాట్లాడదాం. నేను అనేది ఏంటంటే, రాబోయే కాలంలో ఇప్పుడు ఇందాక సునీత గారు అన్నారు పెట్రోల్ ధరలు పెరగలేదు. కాదండి, ఆల్రెడీ పెట్రోల్ ధరలు మనం పెంచేసి కూర్చున్నాం. ఎందుకంటే బ్యారెల్ వచ్చేసి 69 రూపీస్ ఉన్నప్పుడు పెట్రోల్ ధర ఇంకా చాలా తక్కువ రావాలి. మనం ఆల్రెడీ మనం పెంచేసాం కాబట్టి దాని మీద రివ్యూ లేదు. గతంలో ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో పెరిగితే పెంచారు, తగ్గితే తగ్గించారు, కొంతకాలం సాగింది. కానీ దాన్ని ఒక్కసారి పెంచేసేసి దాని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుంది కేంద్ర ప్రభుత్వం. అందువల్ల ఇంకా పెంచాలి. ఆల్రెడీ మనం పెంచిందే కడతా ఉన్నాం కాబట్టి దాని ఇంపాక్ట్ పడలేదు. ఇంకా పెంచాలంటే ఇంకా 2 వీలర్స్ తిప్పడం మానుకొని పాతకాలం రోజులు వచ్చేస్తాయి.
నేననేది ఏంటంటే బ్లాక్ మార్కెట్ అనేది ఉంది వెంకటరెడ్డి గారు. మనం మాట్లాడితే చర్చల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తే వాళ్ళకి భరోసా కల్పిస్తారనేది మా అందరి ఉద్దేశం. అంతేగాని ప్రభుత్వాన్ని విమర్శించాలని మాకు ఎక్కడా లేదు. ప్రజలు బాధపడుతున్నారు, ఫ్యూచర్ లో మరింత బాధలు పడతారు. వాటికి సిద్ధం కావాలా? మీ దగ్గర ఉన్న 45 రోజులు స్టాక్ ను బయటికి తీసుకొస్తారా ఏంటి? దాన్ని చెప్పాలనేది మేమందరం కోరుతున్నాం చెప్తే మాకెందుకు బ్లాక్ మార్కెట్ మేమెందుకు రెచ్చగొడతాం, ఎందుకు ఎక్స్ప్లాయిట్ చేస్తాం? ప్రజలు ఇబ్బందులు పడకూడదు. పెట్రోల్ ధరల విషయంలో గానీ, గ్యాస్ అవైలబిలిటీ విషయంలో గానీ ఇబ్బందులు పడకూడదు. ఇబ్బందులు పడుతున్నారనేది ఇక్కడ ఓపెన్ గా తెలుస్తోంది. మస్తాన్ గారు ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు నేను మీ దగ్గరకు వస్తాను. అంతకంటే ముందు ఒకసారి లింగం యాదవ్ గారి పాయింట్స్ విని అందరు కలిపి మీరు జవాబు చెప్పొచ్చు. లింగం యాదవ్ గారు. బీజేపీ నాయకుడు ఎంత అనాలోచితంగా మాట్లాడతాడు. ఇక్కడ ఇవాళ దేశవ్యాప్తంగా ఇదే హోటల్ మేనేజ్మెంట్స్ ఇవాళ హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, ముంబై ఎక్కడ పడినా వాళ్ళందరూ ఓపెన్ గా బయటకు వచ్చి చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇవాళ మాకు గ్యాస్ కొరత ఉంది అని. కానీ మరి బీజేపీ నాయకుడు మాత్రం అదేది కనబడదు. ఎందుకంటే నరేంద్ర మోడీ చేసిన తప్పులు ఇవాళ మనం ఏం మాట్లాడండి. ఇవాళ దేశ ప్రధాని హోదాలుండి ఆయన చేయవలసినటువంటి విధానం ఏందండి? మరి ఎందుకు ఓపెన్ గా వచ్చి దీని మీద స్టేట్మెంట్ ఇవ్వలేదు? ఎక్కడ కొరత లేదు, మీరు 2 months వరకు, అది 45 days వరకు కొరత లేదు అని నరేంద్ర మోడీ స్టేట్మెంట్ ఇప్పివ్వండి, ప్రజలకు భరోసా ఇప్పివ్వండి. నరేంద్ర మోడీతో ఎక్కడ కూడా హోటల్స్ ఎక్కడైతే బంద్ అవుతున్నో ఇవాళ హైదరాబాద్ అండి, పీజీలు నేను ఇక్కడే ఉంటా, నా పక్కనే ఉన్నాయి పీజీ హోటల్స్ లో వాళ్ళకు, రూమ్స్ లలో వాళ్ళకు నాన్ వెజ్ పెట్టడానికి, ఫ్రై చేయడానికి పెట్టమని చెప్తున్నారు, బోర్డులు పెడుతున్నారు. ఇది చాలా స్పష్టంగా మరి కళ్ళుండి చూడలేని బీజేపీ నాయకులు మేము ఏం చేస్తామండి? రమ్మనండి, ప్రజలు పడుతున్నటువంటి బాధలు చూడమనండి. అరే దాని గురించి మేము చెప్తే ఇష్టం ఉన్నట్టు ఎవడు భయపడతాండి? నీ యొక్క నరేంద్ర మోడీకే భయపడలే, నీలాంటి వ్యక్తికి ఎవడు భయపడతాడు? ఇవాళ దేశ ప్రధాని నుండి ఏం చేయాలి? ఇవాళ ఒక మిత్ర దేశం అండి, నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, ఒక మిత్ర దేశం ఇరాను మన దేశానికి వచ్చి నేవీ డ్రిల్ లో పాల్గొని పోతుంటే ఇండియన్ ఓషన్ లో, అది మన పక్కనే అండి ఇండియన్ ఓషన్, మన కంట్రోల్ ఉంటది, దాని మీద దాడి జరిగితే ఇప్పటి వరకు ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఎక్కడైనా ఉంటదా అండి? మిత్రుని నమ్ముకొని వస్తే దాడి జరిగితే నువ్వు స్టేట్మెంట్ ఇవ్వవా? ఇది నీ యొక్క అసమర్థత. ఇవాళ అమెరికా డిసైడ్ చేస్తుంది నువ్వు 30 days వరకు రష్యా దగ్గర ఆయిల్ కొనుగోలు చేయదు. మరి ఇన్ని రోజుల దాకా బంద్ పెట్టింది ఎందుకు? రష్యా దగ్గర కొనొద్దంటేనేమో కొనడు, కొనాలన్నప్పుడు కొంటాడు. అంటే ఏందండి? ఎవరు ఆడిస్తున్నారు, ఎవరు నడిపిస్తున్నారు ఈ దేశాన్ని? దేశ సావర్నిటీ ఎవరి చేతిలో ఉంది? దాని గురించి మాట్లాడు. నీకు దాని గురించి మాట్లాడడానికి చేత కాదు, డైవర్ట్ చేస్తావు ఇష్యూని, ఏదో ఇష్టం ఉన్నట్టు మాట్లాడతావు. మీ పాయింట్ లింగం యాదవ్ గారు, ఇట్లాంటి టైంలో అసలు కేంద్రానికి ఒకవేళ కాంగ్రెస్ సూచనలు ఇవ్వాలి అని అనుకుంటే మీరేం సూచనలు ఇస్తారు? ఈ టైంలో ఎట్లా మనం వ్యవహరిస్తే మంచిదని అనుకుంటున్నారు? డెఫినెట్ గా ప్రధానమంత్రి పిలిచి ఆల్ పార్టీ మీటింగ్స్ లో మాట్లాడమండి, చర్చించమండి. ఏం చేద్దాం? ఇవాళ మన అందరి బాధ్యత దేశ ప్రజల్ని ఆదుకుందాం, దాని గురించి మన దేశ సావర్నిటీ కాపాడుకుందాం. మరి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టమనండి, ప్రధానమంత్రిని కాల్ చేయమనండి. దేశంలో కాంగ్రెస్ తో పాటు మిగతా ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి, అందరి నుంచి ఒక డిసిషన్ తీసుకుందాం. ఇవాళ మనం అందరం మాట్లాడవలసిన విషయం అండి. మనం ఒక మామూలుగా కాదు, ఒక సావర్నిటీకి సంబంధించిన విషయం ఇది. దేశ సార్వభౌమత్వాన్ని అమెరికా దగ్గర తాకట్టు పెట్టిరు. ఇవాళ బీజేపీ నాయకులు మాట్లాడతారు. ఇవాళ రష్యా ఇజ్రాయెల్ పోయింది ఎప్పుడండి? 26 కు ఇజ్రాయెల్ కు దేశ ప్రధాని పోతారు, 28 కు వార్ స్టార్ట్ అవుతుంది. మరి దేశ ప్రధానికి తెలియదా వార్ అవుతుందని? ఎప్పటి నుంచి ఇవాళ అమెరికా ఇజ్రాయెల్ మీద, ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్ మీద దాడి చేయబోతుందని దేశ ప్రజలందరికీ తెలుసు. మరి ఈ దేశ ప్రధానికి తెలియపోతే ఎట్లా? బీజేపీ నాయకు తెలియపోతే ఇంకొకటి సునీత గారు, ఒక ఆయిల్ గురించే మనం మాట్లాడుతున్నాం. రైతులకు చాలా ఎఫెక్ట్ జరగబోతుంది. 85% గా మనం ఎరువులని ఆర్మోజ్ స్టేట్ నుంచి దిగుమతి చేసుకుంటాం. ఇవి అది కనుక రైతులకు ఎఫెక్ట్ జరిగితే చాలా ఇబ్బందులు పడబోతున్నారు. అందుకే నరేంద్ర మోడీ మేల్కొనంటున్నా, చర్యలు తీసుకుంటున్నా. వెంకటరెడ్డి గారు, సో ఓవరాల్ గా ఈ సిచ్యువేషన్స్ లో ఫస్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే కూడా ఇందాక కోటేశ్వరరావు గారు అన్నారు, ఇలాంటి సమయంలో మనం మాట్లాడొచ్చు కదా, ప్రధాని మాట్లాడేది వేరు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎన్ని చెప్పినా కూడా ప్రధాని ఒక మాట చెప్తే చాలా ధైర్యం ఉంటది. ఎందుకంటే కూడా ఆల్రెడీ బ్లాక్ మార్కెట్ స్టార్ట్ అయిపోయింది. ఇన్ కేస్ ఒకవేళ ఆయన అన్నట్లు కనుక ప్రధాని కనుక వచ్చి మాట్లాడితే ఈ బ్లాక్ మార్కెట్ లో ఇవన్నీ కూడా ఇప్పుడు ఇంత కొరత ఉండదు. ఎల్పిజికి సంబంధించి, గ్యాస్లకు సంబంధించి ఇది స్టార్ట్ కూడా అయ్యేది కాదు. సో ఫస్ట్ రియాక్ట్ అవ్వచ్చు కదా, ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదని ఈ పాయింట్ ఇప్పుడు సునీత గారు, ఇప్పుడు వాటి మీదనే సమీక్ష జరుపుతా ఉన్నారు. నేను సమీక్ష జరిపింది దానికోసమే. ఆయిల్ రిజర్వ్స్ ఎన్ని ఉన్నాయి, ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకోవాలి, ఎంత అవసరం ఉంటది ఏంటనేది నిన్న పెట్రోలియం శాఖ మంత్రి మిగతా ఆఫీసర్స్ మాట్లాడారు.
ఒకటి-రెండు రోజుల్లో వాటి మీద కూడా క్లారిటీ వస్తుంది. ఎందుకు అంత తొందర ఎందుకు? 2 రోజులు అయింది కదా ఇదంతా కూడా జరుగుతా ఉంది. అందుకనే వీళ్ళ మీద కంటిన్యూస్ గా మానిటర్ చేస్తా ఉన్నారు. ఆ మానిటరింగ్ మొత్తం రేపొద్దున ఎప్పుడైనా కూడా అది ఆ ప్రకటన వచ్చే అవకాశాలు ఉంటాయి. మిత్రదేశం పైన దాడి జరిగినప్పుడు ఎందుకు స్పందించట్లేదండి? ఇంకొకటి 28 స్టార్ట్ అయింది, ఆల్మోస్ట్ 10-11 రోజులు అయిపోవస్తుంది. ప్రధాని కాంగ్రెస్ నాయకులకు అర్థం కావట్లేదు, ఆయన ఏం చెప్తున్నాడో అర్థం కావట్లేదు. ఎంతసేపు ఉన్నా కూడా దాని మీదనే మాట్లాడుతున్నాడు. మళ్ళీ అదే మాట్లాడతావు. ఏం మాట్లాడతావు? మాట్లాడిన సేపు నేను కాము కూర్చో కాము కూర్చో నువ్వు. ఒక నిమిషం పర్సనల్ అటాకింగ్ మీరు అడిగిన పాయింట్ నేను అడిగాను, దానికి సంబంధించిన జవాబు చెప్తున్నారు. ఒకసారి విందాం. ఒక నిమిషం వెంకటరెడ్డి గారు మీరు పాయింట్ కంక్లూడ్ చేయండి. సమయం తక్కువ ఉంది, పాయింట్ మాట్లాడండి. వెంకటరెడ్డి గారు పాయింట్ మాట్లాడండి. ఒక నిమిషం ఆయన ఇప్పుడు ఇంటర్ఫియర్ అవ్వరు. ఒకసారి మీరు పాయింట్ చెప్పేసేయండి, ఎందుకంటే మన దగ్గరకు వచ్చినాయి 2 నావల్ షిప్స్ మన దగ్గరకు వచ్చినాయి. దీనా ఒకటి, లవన్ ఒకటి. దీనా కంప్లీట్ చేసుకొని పోతా ఉన్నారు. మన 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 వాటర్స్ దాటి శ్రీలంక వాటర్స్ కి వెళ్ళిన తర్వాత శ్రీలంక స్వాధీనంలో ఉన్న షిప్ మీద అమెరికా దాడి చేస్తే అది ఈయనకు తెలియకుండా ఈయన మాట్లాడుతా ఉన్నాడు. ఇది మన కంట్రోల్ ఉండదు, అదంతా కూడా శ్రీలంక కంట్రోల్ ఉండాలి. మళ్ళీ అదే మాట్లాడతావు. ఆగు. శ్రీలంక కంట్రోల్ ఉండాలి, శ్రీలంక చూసుకోవాలి. ఒకటి రెండవది లవన్ అనేది మన కొచ్చిలో ఉంది. మనం తీసుకున్నాము. వాళ్ళకి హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద వాళ్ళని రచిస్తా ఉన్నాం. ఇక్కడ కూడా మన దగ్గర ఉన్నారు. వీళ్ళకి తెలియకపోతే ఏం మాట్లాడతారు తెలియదు. వీళ్ళకి మాట్లాడతారు. సమయం తక్కువ ఉంది. లింగం యాదవ్ గారు మీకు సమాధానం చెప్పాలి. కంక్లూడ్ చేస్తున్నాండి. చెప్పండి. అదే చెప్తా ఉన్నాను కదా. ఒకటి రెండోది ఎంతసేపు కూడా ఇజ్రాయెల్ గురించి, ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళారని చెప్తా ఉన్నారు. ఇదంతా కూడా ప్రీ ప్లాన్ ఉంటది, 1 month ముందు ఉంటది. ఈ రోజు మాట్లాడి రేపు అపాయింట్మెంట్ తీసుకొని రేపు ఇజ్రాయెల్ పోరు ఎవరు కూడా. ఎక్కడ కూడా 1-2 months ప్లాన్స్ ఉంటాయి. ఏ దేశానికి వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి, దేనికోసం వెళ్తాం, మన భారతదేశానికి ఏం కావాలని చూసుకుంటాం. ఇష్టం వచ్చినట్టుగా ఈ సమస్యను ఎట్లా అధిగమించబోతున్నారు? ఎల్పిజి కొరత స్టార్ట్ అయిపోయింది, దానికి సొల్యూషన్ ఏ విధంగానైనా కూడా ఎల్పిజి గానీ లేకపోతే సిఎన్జి గానీ లేకపోతే ఆ గ్యాస్ గానీ ఏదైతే చమురు గానీ వాటికి అంతరాయం జరగకుండా డెఫినెట్ గా అన్ని దేశాలతో మాట్లాడుతా ఉన్నారు. నిన్న జయశంకర్ గారు కూడా ఎంతసేపు మాట్లాడారు దీని గురించే. ఇరాన్ లో ఉన్న మన ఎవరైతే భారతీయులు ఉన్నారో వాళ్ళ రక్షణ కూడా మేము చూసుకుంటామని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళతో కన్సల్టేషన్ నడుస్తూనే ఉన్నాయి, కంటిన్యూస్ గా నడుస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఎవరికి కూడా అనుమానం లేదు. ఇదంతా కూడా బయట మాట్లాడుతూ ఉన్నారు తప్పితే ఎక్కడ కూడా ఏ విధంగా ఫుల్ ప్లేట్స్ట్ వార్ వచ్చి ఏమైనా ఇష్యూ వస్తే వాళ్ళు ఏ విధంగా తీసుకురావాలో ఆలోచన కూడా అలాంటి ప్లాన్స్ ఉన్నాయి. దీంట్లో కూడా ఎక్కడ కూడా ఎందుకంటే 10% రిజల్ట్స్ 10% ప్రొడక్షన్ ఎందుకు పెంచారు మన దగ్గర? ఎందుకంటే ఒకవేళ ఏమైనా అంతరాయం ఉంటే ఒక రిజల్ట్స్ తగ్గకుండా దాన్ని కంటిన్యూగా వాడుకోవడానికి చేస్తున్న తప్పితే ఎక్కడ కూడా మనకి ఇంకా ఉన్నాయి. కాకపోతే బయట ఏదైతే స్టేట్మెంట్స్ వస్తా ఉన్నాయో వాటి మీదనే కొంత ఇట్లాంటి బ్లాక్ మెరిటరీ దందా ఏమైనా జరిగే అవకాశం ఉంటే ఏమైనా మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి, కంప్లైంట్ ఇవ్వండి. వాళ్ళ మీద కూడా కోటేశ్వరరావు గారు ఒక నిమిషం అండి, సమయం తక్కువ ఉంది. వాళ్ళు మాట్లాడినాక టైం ఉంటే నేను మీ దగ్గరకు వస్తాను. లింగం యాదవ్ గారు, కోటేశ్వరరావు గారు మీ ఫైనల్ కంక్లూజన్. లేదు వాళ్ళు కూడా ఉన్నారు కదా, వెయిట్ చేస్తున్నారు కదా, వాళ్ళది ఒకసారి పాయింట్ విందాం. కోటేశ్వరరావు గారు ఏమంటారు అంటే అది మన బార్డర్ దాటిపోయింది, నాటికల్ మైండ్ 12 నాటికల్ మైండ్ తర్వాతనే. కానీ మిత్రుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే అది ఇండియన్ ఓషన్ అనేది ఓవరాల్ గా మనమే ఇంటర్నేషనల్ బార్డర్ అయినా కూడా మన మిత్ర దేశం ఉంటది. వెంకటరెడ్డి గారు, లింగం యాదవ్ గారు, దయచేసి ఇంకా ఇద్దరు ఉన్నారు ప్యానెల్ లో, ఇంకా ఇద్దరు ఉన్నారు, మాట్లాడివ్వండి. ఒక నిమిషం కోటేశ్వరరావు గారు, వెంకటరెడ్డి గారు ప్లీజ్. వాళ్ళు సంయమనం పాటించారు, దయచేసి మీరు వెయిట్ చేయండి. లాస్ట్ మినిట్స్ లో మీరు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒక్క నిమిషం ఆగండి. కోటేశ్వరరావు గారు ప్లీజ్ కంక్లూడ్. దేశంలో ఉన్నటువంటి పరిస్థితి గురించి లేదా పశ్చిమాసియాలో తలెత్తినటువంటి సంక్షోభం గురించి ప్రతిపక్షాలు వాయిదా తీర్మానం ఇస్తే పార్లమెంట్ లో తిరస్కరించారు. దాని మీద చర్చించడానికి కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు.
అందుకని వాళ్ళు మాట్లాడితే కదా పార్లమెంట్ లోనో బయట అఖిల పక్షాలతో మాట్లాడి ఇదిగో మా వైఖరి ఇది అంటే కదా సలహాలు చెప్తారు. ఏం సలహాలు చెప్తారు? బ్లాక్ మార్కెటింగ్, మెజారిటీ రాష్ట్రాలు బీజేపీ పాలిత రాష్ట్రాలే, బ్లాక్ మార్కెటింగ్ అక్కడే జరుగుతా ఉంది మెజారిటీ. మరి దాని గురించి ఏం మాట్లాడతారు? మరి ఏం సలహా చెప్పాలి వాళ్ళకి? ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్నటువంటి గురించి అనేక వార్తలు వచ్చాయి. మరి ఏం చేస్తున్నట్టు యోగి గారు బ్లాక్ మార్కెట్ ని ఎందుకని ఆయన చేయరు? రెండోది, శ్రీలంక దగ్గర శ్రీలంక అంతర్జాతీయ జలాల్లో పేల్చివేస్తే మన పక్కకి వచ్చి అమెరికా జలందార్గామి వచ్చి మన పక్కకి వస్తే మనం కనుక్కోలేకపోయామా? పసిగట్టలేకపోయామా? ఆ ఇరాన్ నౌకని మన అతిథిగా వచ్చి తిరిగి వెళ్తున్నది అది. దాన్ని హెచ్చరించలేకపోయామా? తెలిసి కూడా మనం మౌనంగా ఉన్నామా? కోటేశ్వరరావు గారు, మీకు లేదు, లేదు, ఒక నిమిషం మీకు- ఆగండి, మీరు వెంకటరెడ్డి ఒకసారి గారు. చెప్పండి. ఏ వాటర్స్ సంబంధం లేదు. అది మన ఎక్కడ వాటర్స్ ఉందని వెంకటరెడ్డి గారు మన చెప్పండి. కంట్రోల్లో ఉంది. చెప్పండి. ఇంత వివాదం అయిన తర్వాత, నాకు అర్థం కాదు. ఇంత మీరు సీనియర్ వివాదం అయిన అనలిస్ట్, తర్వాత మీరు కేంద్ర కాంగ్రెస్ ప్రతినిధి ప్రభుత్వం, మాట్లాడే వ్యక్తి నాకు అర్థం కావట్లేదు అని చెప్పి అరే, నీకు తెలియకపోతే కాంగ్రెస్ వెంకటరెడ్డి గారు. ఓకే, రైట్ థ్యాంక్ యూ అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మొత్తం మీద చూస్తున్నాం, అటు ఏదైతే భీకరంగా అటు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది. అటు అమెరికా పైన కూడా ప్రెషర్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఎందుకంటే ఇంకా 6 నెలల్లో అక్కడ కూడా మిడ్ టర్మ్స్ ఎలక్షన్స్ ఉన్నాయి. రిపబ్లికన్స్ నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది. ట్రంప్ పైన ప్రెషర్ అయితే వస్తుంది యుద్ధం ఆపాలని. కానీ ఇరాన్ కూడా ఎక్కడ కూడా సస్యమిరానే అంటుంది, యుద్ధానికి ఎన్ని రోజులైనా కొనసాగించడానికి మాకు ఓపిక ఉంది, మేము చేస్తామంటూ కూడా ఇరాన్ అయితే అంటుంది. ఇదే వైఖరితో ఇటు అన్ని 3 దేశాలు ఇదే రకంగా వెళ్తే గనక అటు అన్ని ప్రపంచ దేశాలపైన కూడా ఇంపాక్ట్ కనిపిస్తుంది. ప్రత్యేకించి మన భారతదేశంలో అయితే ఆల్రెడీ ఆ ఇంపాక్ట్ కనిపిస్తుంది, స్టార్ట్ అయిపోయింది కూడా. సో ఈ విషయంలో కేంద్రం ముందస్తు చర్యలు చేపడితే కనుక ఈ ధరల నియంత్రణ, చమురుకు సంబంధించి అదేవిధంగా ఎల్పిజి, సిఎన్జి ఇవన్నిటి సంబంధించి ఒక నియంత్రణ అనేది వస్తుంది. బ్లాక్ మార్కెట్ దందా కూడా ఒక ఎండ్ కార్డు పడుతుంది. ఏదేమైనప్పటికీ ఈ విషయంలో నరేంద్ర మోదీ మాట్లాడాలి అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. చూద్దాం మరి ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడతారా లేదా, కేంద్రం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకుంటుందనేది. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.